ప్రభు పేరిట మీ అందరికి ప్రైజ్ లేడండి. దేవుని కృప మీకు తోడే ఉండను గాక. ఈరోజు వాక్యం సామెతలు 3వ అధ్యాయం 14వ వచనం. వెండి సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభం నందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులని దానితో సమానములు కావు. వెండి బంగారాలు సంపాదించుకున్నట్టు కంటే దేవుని జ్ఞానం సంపాదించుకున్నాను. ఆయన జ్ఞానం ఉంటే మనకి దేంట్లోనూ కూడా అన్నిట్లో కూడా విజయం లేకుండా ఉండం. కాబట్టి దేవుని అడగమంటున్నాడు, నా జ్ఞానం కొద్దిగా ఉంది అడగమంటున్నాడు. సొలొమోను రాజు కూడా ప్రజలను పరిపాలిస్తానికి నాకు జ్ఞానం అని అడిగాడు దేవుణ్ణి. నీకేం కావాలో కోరుకోమని చెప్పినప్పుడు వెండి బంగారాలు కోరుకోలేదు. నాకు జ్ఞానం ఈ ప్రభా ప్రజల్ని పరిపాలిస్తానికి అడిగాడు. అలాంటి జ్ఞానం మనకు కూడా ఉంటే మనం ఎంతో ధన్యులం. ఇష్ట వస్తువులన్నింటిలో కూడా సమానం కావాలి. వెండి బంగారాల కంటే జ్ఞాన లాభం నందుట మేలు. ఆయన ఇచ్చే లాభం ఎంతో గొప్పది. ఆయన చేతిలో, కుడి చేతిలో దీర్ఘాయువు, ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయంట. ఆ ధనఘనతలన్నీ కూడా మనం అనుభవిస్తాం. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన ఇచ్చే జ్ఞానాన్ని మనం స్వీకరించినప్పుడు, జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? బైబిల్ చదవాలి. రోజు బైబిల్ చదివితే దేవుని జ్ఞానం మనకు వస్తుంది. కాబట్టి ఆ రీతిగా నడుచుకున్నప్పుడు మనం ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.